ముస్లిం పూడర్ అని తెలిసే కదా. ఈశ్వర్ సాయి భార్య బండమోహన్ ఏమంటుంది, మొత్తం మాధురి అక్కడే తప్పట, దీని మొగడు పతివ్రతుడు శ్రీరామచంద్రుడట, ఇదే మీద పడుతున్నట వేయిండట, అలాంటి బుద్ధులు లేవట. సిగ్గుండాలి పండదాన్ని చెప్పడానికి. అవునే, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. నీ మొగంది ఎంత కరెక్టే పాపం, తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసి పారేసిరు. ఇప్పుడు దాన్ని ఎవరు చేసుకోవాలి? బయట సమాజంలో దాని వీడియో మొత్తం లీక్ చేసిర్రు, ఇష్టం చేసిరు. కాదు దానికంటే పెళ్ళైంది, నువ్వు ఉన్నావు, యాక్సెప్ట్ చేస్తావు. ఇప్పుడు దాన్ని ఎవరు చేసుకోవాలి? దొంగ మొహం ధర. నువ్వు నిన్న వేదాన్ మీడియాలో చెప్పినావు కదా, అవునే 5-6 లక్షలు పెట్టిందట నీ మొగనికి. దాన్ని మనీ పరంగా వాడుకుర్రు, ఇటు మొత్తం కెరీర్ నాశనం చేసిర్రు, జీవితమే నాశనం చేసిర్రు. ఇప్పుడు దాని లైఫ్ ఏంటిదే? అదొక క్రేజ్ ఉన్నది దానికి, బయట మొగలు దొరకకపోనా నీ మొగడేమో గెలికిండు, దాన్ని ట్రాప్ చేసిండు. ఎంత క్రేజ్ ఉంది, మొత్తం లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు దానికి. నువ్వే నీ మొగడే దొరికిండా? నీ మొగందే తప్పు. అవునే, మరి ఓకే, పెళ్ళైనా మొగని ఎట్లా పట్టినట్టు, మరి నీ మొగనికి ఎట్లా సిగ్గులేదే? ఆడిని ఎట్లా పట్టింది దాన్ని? నువ్వు సావా మొగని వెనకేసుకొచ్చు, పెద్ద పతివ్రత లాగా అంటున్నా. అంటే దీన్ని వెళ్ళదెంగుతాడు కదా, మళ్ళీ ఉంచుకోవడానికి అట్లా అబద్ధాలు చెప్తుంది. సిగ్గుండాలి పాపం. అమ్మాయి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్ల లైఫ్ మొత్తం సోషల్ మీడియా పెట్టినావు, దాన్ని రేపు ఎవరు చేసుకోవాలి? మొత్తం రచ్చ చేసినావు. చాలా బాధ అనిపిస్తుంది. వన్ సైడ్ మాట్లాడకండి, నాకు బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎంత తప్పు ఉందో ఈ ఈశ్వర్ సాయి ముండ కొడుకుని కూడా అంతే తప్పు ఉంది. మాధురి ఎక్కడ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కెరీర్ నాశనం చేసుకుందండి. ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎంత క్రేజ్ ఉంది దానికి. దాని పాటలు మిలియన్ వ్యూస్, డాన్స్, హీరోయిన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఒకసారి బండదాన్ని దాన్ని అట్లా నాశనం చేసుకుని కరెక్ట్ కాదే. లైఫే పోయింది. డబ్బులు కూడా తిన్నారట. నేను వేదన్ మీడియాలో చెప్తుంది, లక్షలు తిన్నారట దాని దినాలు గాని. ఈశ్వర్ సాయి నువ్వు సావా పాపం. ఒక అమ్మాయిని అయితే మొత్తం నాశనం చేసిరండి, డౌన్ అయిపోయింది ఒక్క 10 నిమిషాల కోసం. ఛీ.